హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్‌లో బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ అయితే ఇస్తున్నారని అయితే మనకు తెలుసు. దానికి నేను వీడియో అయితే ఇంతకుముందు అయితే పెట్టాను. అది ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా గూగుల్‌లోకైతే వెళ్ళి ఏపీఓబీఎంఎంఎస్ అని టైప్ చేశారంటే మీకు ఫస్ట్‌లో ఆ లింక్ అయితే చూపిస్తుందనమాట. అక్కడ ఏపీఓబీఎంఎంఎస్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇందులో మీరు ముందుగా రెడీ చేసి పెట్టుకోవాల్సింది మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే స్కాన్ చేసి పెట్టుకోండి. అలాగే మీరు మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్‌ని అయితే కూడా స్కాన్ చేసి పెట్టుకోండి. అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేసి మీ ఈ విధంగా సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ మీరు మీ రిజిస్ట్రేషన్ ఫామ్ దగ్గర డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఆధార్ నంబర్‌ని అయితే టైప్ చేయండి. దాని తర్వాత మీ మొబైల్ నంబర్‌ని అయితే అక్కడ ఎంటర్ చేసి మీ నేమ్‌ని యాస్ పర్ మీ మార్క్ లిస్ట్ ప్రకారం అయితే అక్కడ ఎంటర్ చేయండి. నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ విత్ సర్‌నేమ్ దగ్గర పూర్తి నేమ్‌ని అయితే ఇవ్వండి. అలాగే మీ ఫాదర్ లేదంటే మదర్ నేమ్ అయితే హస్బెండ్ నేమ్ అయితే ఇవ్వండి. తర్వాత జెండర్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్‌ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఫస్ట్‌లో మంత్ అయితే ఇవ్వడం జరిగింది. మంత్, డేట్ మరియు సంవత్సరం అయితే ఆ ఫార్మాట్‌లో అయితే మనకు ఇవ్వడం జరిగింది. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్‌ని సెలెక్ట్ చేసుకొని అక్కడ క్యాస్ట్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ సబ్ క్యాస్ట్ మీది ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అక్కడ ఎంటర్ చేసి ఐ హియర్ టు డిక్లేర్ దట్ ఆల్ ద డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పి దాని మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత మీకు మీ ఫోన్‌కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. సబ్మిట్ చేయగానే ఆ ఓటీపీని అయితే మీ ఫోన్‌కి వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయండి. దాని తర్వాత మీకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది చూపించడం జరుగుతుంది. అలాగే మీ ఫోన్‌కి ఓటీపీ వచ్చి ఉంటుంది. మీరు మీ పాస్వర్డ్‌ని కావాలంటే చేంజ్ అయితే చేసుకోవచ్చు. కానీ ఇప్పుడైతే ఆల్రెడీ లాగిన్‌లోనే ఉంది కాబట్టి కంటిన్యూ మీద క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ ఫస్ట్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్‌ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి. ఎందుకంటే ఇది బీసీకి సంబంధించిన కార్పొరేషన్ లోన్స్ కాబట్టి మీరు బీసీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళా కాదా అనేది ఈ క్యాస్ట్ సర్టిఫికేట్‌తో ఐడెంటిఫై చేస్తారు. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్‌ని అయితే ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేశారంటే అది మీ క్యాస్ట్‌ని అయితే ఆటోమేటిక్‌గా ఫెచ్ చేసుకోవడం జరుగుతుంది. మీ నేమ్ ఏ విధంగా ఉంది, అలాగే క్యాస్ట్ ఏది, సబ్ క్యాస్ట్ ఏది ఆటోమేటిక్‌గా ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్‌తో మీకు డేటా అయితే ఫెచ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత రేషన్ కార్డ్‌ని అయితే ఎంటర్ చేయండి. రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీరు రేషన్ కార్డ్‌ని అయితే స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ముందుగానే మీ రేషన్ కార్డ్‌ని స్కాన్ చేసి పెట్టుకోండి. దాని తర్వాత ఆ రేషన్ కార్డ్‌ని అక్కడ మీరు అటాచ్ అయితే చేయండి. రేషన్ కార్డ్ మనకు సైజ్ వచ్చి బిలో 1 కేబీ అయితే ఉండాలన్నమాట ఖచ్చితంగా. బిలో 1 కేబీ ఉంటేనే అదైతే మనకు తీసుకోవడం జరుగుతుంది. అది పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ మీకు మరియు డిఫరెంట్‌లీ ఏబుల్డ్ అని హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది. నో అని క్లిక్ చేయండి. దాని తర్వాత మీకు స్టడీ టైప్ మీరు ఎంతవరకు చదువుకున్నారో ఆ డీటెయిల్స్‌ని అయితే అక్కడ ఎంటర్ చేయండి. 10థా, డిగ్రీనా, ఇంటరా లేకుంటే వేరే ఏ లెవెల్‌లో మీరైతే చదువుకున్నారో ఆ డీటెయిల్స్‌ని అయితే అక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ కోర్స్ ఏదైతే డిగ్రీలో అయితే నేనైతే డిగ్రీ సెలెక్ట్ చేశాను కాబట్టి డిగ్రీకి సంబంధించిన కోర్స్ డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. అలాగే ఇంటర్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఇంటర్‌లో ఏ కోర్స్ చదివారన్న డీటెయిల్స్ అయితే అక్కడ అడగడం జరుగుతుందనమాట. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్‌ని అయితే ఎంటర్ చేయండి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఏదైతే పాస్ అయిన సర్టిఫికేట్‌ని అయితే అక్కడ అప్‌లోడ్ చేయండి. మీ ప్రొవిజనల్ కానీ లేదంటే సీఎంఎం కానీ అప్‌లోడ్ చేయండి. తర్వాత మీరు నో ఎడ్యుకేషన్ పెట్టారంటే సర్టిఫికేట్ ఏమైతే అడగదనమాట. తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ మీ డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ అలాగే పిన్ కోడ్ దాని తర్వాత మీ డోర్ నంబర్, మెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. మెయిల్ ఐడీ అయితే మాండేటరీ అయితే కాదు. కానీ పెట్టుకోవడం వల్ల మీకైతే యూజ్ అయితే ఉంటుందనమాట. తర్వాత మీ అడ్రస్‌ను క్లుప్తంగా అయితే ఎంటర్ చేయండి. మీ డోర్ నంబర్ అలాగే మీ ప్రిమైజెస్ పేరు, మీ స్ట్రీట్ నేమ్ లాంటివైతే అక్కడ ఎంటర్ చేయండి.
దాని తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అని అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత మీకు ఆ డీటెయిల్స్ అనేటివి చూపించడం జరుగుతుందనమాట. మీరు ఏ స్కీమ్ కింద లోన్‌కి అయితే అప్లై చేసుకుంటున్నారో దాని డీటెయిల్స్ అయితే అక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఎలిజిబిలిటీ స్కీమ్స్ మీద అయితే క్లిక్ చేశారంటే సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్స్ అని చూపిస్తుంది. ఇందులో మీకు రకరకాల ఇవి స్కీమ్స్ అయితే చూపించడం జరుగుతుంది. అగ్రికల్చర్, సర్వీస్, బిజినెస్ అలాగే ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్ లాంటి డీటెయిల్స్ అయితే మీకు అక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు దేని కింద అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దాని కింద అయితే మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూశారు కదా! అక్కడ అగ్రికల్చర్, కార్డ్స్, బుల్లాక్స్, కంప్రెసర్, ట్రాక్టర్, డ్రోన్ స్ప్రేయర్, మినీ ట్రాక్టర్ లాంటి పవర్ ట్రైలర్ అలాగే ట్రాక్టర్ విత్ ట్రైలర్ లాంటి అన్ని ఆప్షన్స్ అయితే అగ్రికల్చర్‌కి సంబంధించిన స్కీమ్స్ అయితే అక్కడ చూపించడం జరుగుతుంది. మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఇది ఒక యూనిట్ కాస్ట్ వచ్చి 5,00,000 అనమాట. 5,00,000 వరకు మీకైతే ఇస్తారు. అందులో 2,50,000 మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది. అలాగే మిగతా 2,50,000 బ్యాంక్ అయితే మీకు గవర్నమెంట్ అయితే సబ్సిడీ రూపంలో మీ బ్యాంక్‌లోనే జమ చేయడం జరుగుతుంది. ఇది యానిమల్ హస్బెండరీకి సంబంధించిన స్కీమ్స్ అనమాట. మిల్క్ క్యాటిల్స్ అలాగే మీరు కౌస్ అయితే పెట్టుకునే దానికైతే ఛాన్స్ ఉంటుంది. 2 కౌస్ అయితే మిల్క్ కౌస్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ బిజినెస్‌కు సంబంధించిన ఈ స్కీమ్స్ అనమాట ఇవి. ఐస్ క్రీమ్ పార్లర్ లేకపోతే బ్రిక్స్ బిజినెస్ మరియు ఫిషింగ్ బోట్స్, ఫోమ్ మిక్చర్స్, ఐడీ కార్డ్స్ అలాగే ఐరన్ గేట్స్, లాండ్రీ షాప్, ఆప్టికల్ షాప్ అలాగే సోడా మేకింగ్ యూనిట్, స్టోన్ క్రషర్, టెంట్ హౌస్, వెల్డింగ్ షాప్, వుడ్ వర్క్స్ అలాగే రైస్ బిజినెస్, సాల్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కీమ్స్ అయితే మీకు అక్కడ చూపించడం జరుగుతుంది. అందులో మీకు ఏది కన్వీనియంట్‌గా ఉంటే ఏది మీరు ప్రెజెంట్ చేస్తున్నా లేకుంటే చేయదలుచుకున్న స్కీమ్‌ని అయితే అక్కడ సెలెక్ట్ చేసుకోండి. యూనిట్ కాస్ట్ అప్పుడే చెప్పాను కదా! మీకు 5,00,000 ఉంటుంది. 5,00,000 పెడితే అంతా ఇస్తారంటే అది చెప్పలేము. మీరు అదే అక్కడ సెలెక్ట్ చేసుకున్న బిజినెస్‌ని బట్టి ఆధారపడి ఉంటుందనమాట. 5,00,000లో 2,50,000 బ్యాంక్ అయితే లోన్ రూపంలో ఇస్తుంది మీకు. అలాగే 2.5 లాక్స్ వచ్చి గవర్నమెంట్ వచ్చి సబ్సిడీ రూపంలో మీ అకౌంట్‌లో అయితే జమ చేయడం జరుగుతుందనమాట. అలాగే ఇక్కడ ఇండస్ట్రీకి సంబంధించిన ఇవి స్కీమ్స్ అనమాట. పేపర్ ప్లేట్స్ మేకింగ్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ పాలీ బ్యాగ్స్ అలాగే రెడీమేడ్ గార్మెంట్స్, వాటర్ ప్లాంట్, మ్యాంగో జ్యూస్ సంబంధించిన ఇండస్ట్రీ, పల్పీ ఇండస్ట్రీ అలాగే ఇతర వాటికి సంబంధించినటివి. ఇక్కడ సర్వీస్‌కు సంబంధించిన స్కీమ్స్ అనమాట ఇవి. 2 వీలర్ రిపేరింగ్, 4 వీలర్ రిపేరింగ్, కంప్యూటర్, డీటీపీ అలాగే డ్రై ఫ్రూట్స్ బిజినెస్, ఈసీజీ బిజినెస్, ఎలక్ట్రికల్ అలాగే ఫ్రూట్స్, వెజిటబుల్ సెల్లింగ్ షాప్ అలాగే మెకానిక్ షాప్, మైక్ సెట్, షామియానా అలాగే సెల్ ఫోన్ రిపేర్ షాప్ లాంటి డీటెయిల్స్ అయితే మీకు అక్కడ చూపించడం జరుగుతుంది. ఫోటో ఫ్రేమింగ్, ప్లంబింగ్ వర్క్స్, శారీ మేకింగ్ అలాగే శారీ పాలిషింగ్, క్లీనింగ్ అలాగే టాడీ టాపింగ్, వాచ్ రిపేరింగ్ లాంటి స్కీమ్స్ అయితే ఈ సర్వీస్ కింద అయితే అవైలబుల్‌లో ఉన్నాయన్నమాట. ఇందులో కూడా మీరు ఎంత 5,00,000 లోపల ఎంత సెలెక్ట్ చేసుకుంటే అంత అమౌంట్‌నైతే మీకు 50% సబ్సిడీగా అయితే వెళ్తుందనమాట. అంటే మీరు 1,00,000 తీసుకుంటే 50,000 బ్యాంక్ లోన్ అలాగే 50,000 గవర్నమెంట్ సబ్సిడీ. 2,00,000 తీసుకుంటే 1,00,000 సబ్సిడీ అలాగే 1,00,000 బ్యాంక్ లోన్ అనమాట. ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్ కిందకి సంబంధించి ఈ ఆటోస్, ఈ ట్రక్, మినీ వ్యాన్ లాంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ప్యాసింజర్ వ్యాన్ లాంటివి. ఇక్కడ మీరు తర్వాత నేనైతే అగ్రికల్చర్ సెక్టార్ కింద మీరు ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్ సెలెక్ట్ చేసుకున్నారంటే అక్కడ మీకు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది కావాలి. దాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. లేకుంటే ఇతర సెక్టార్‌లలో అయితే మీకు అయితే అవసరం పడవు. నేనైతే యానిమల్ హస్బెండరీ కింద మిల్క్ కౌస్ అయితే పెడుతున్నాను. 2,00,000 అయితే యూనిట్ కాస్ట్ పెట్టాను. ఇక్కడ మీరు ఏదైనా స్కీమ్ కింద అయితే స్కిల్ డెవలప్‌మెంట్ కింద ప్రోగ్రామ్‌లో మీరు అటెండ్ అయ్యారా అంటే ఏదైనా మీరు స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్స్ సంబంధించి ఏవైనా ట్రైన్ అయ్యి ఉంటే అక్కడ యెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. యెస్ అని సెలెక్ట్ చేసుకుంటే మీరు సర్టిఫికేట్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే నో అయితే నో అనమాట. తర్వాత ఎకనామిక్ సపోర్ట్ ఇంతకుముందు ఎప్పుడైనా తీసుకున్నారా అంటే యెస్సో, నోనో సెలెక్ట్ చేయండి. మీరు
ఇంతకుముందు ఎప్పుడైనా సబ్సిడీ స్కీమ్స్ పొందింటే ఎస్ సెలెక్ట్ చేయండి, లేదంటే నో సెలెక్ట్ చేయండి. అలాగే ఎనీ సబ్సిడీ బేస్డ్ స్కీమ్స్ ఫ్రమ్ గవర్నమెంట్ మీరు తీసుకున్నట్టే కార్పొరేషన్ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 5 years లోపల మీరు ఈ స్కీమ్స్ అయితే తీసుకుని ఉంటే మీరు మళ్ళీ ఎలిజిబుల్ కారు. కాబట్టి నో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎనీ లోన్స్ సబ్సిడీ లోన్స్ అయితే తీసుకున్నారంటే ఇక్కడ నో సెలెక్ట్ చేసి మీరు సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేశారంటే మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూపించడం జరుగుతుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా ప్రివ్యూ అయ్యి సబ్మిట్ అవ్వడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత మీరు ఆ పేపర్ని అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ముందు మనకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే ముందే అడుగుతున్నారు, కానీ ఈ తర్వాత ఈ బ్యాంకుకు సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు అడగలేదన్నమాట. తర్వాత దీనికి లాస్ట్ డేట్ వచ్చి ఈ నెల 7వ తేదీ వరకు ఉంది. అంటే ఇంకొక 5 రోజుల టైం మాత్రమే ఉందన్నమాట. ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళైతే ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే సబ్సిడీ ఉంది కాబట్టి 50% సబ్సిడీ అంటే మీకు హాఫ్ అమౌంట్ మాత్రమే పే చేస్తారనమాట. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. తర్వాత మీకు ఎంపీడీఓ ఆఫీస్లో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత సాటిస్ఫై అయ్యి మీకు బ్యాంక్ నుంచి లోన్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుందన్నమాట. అక్కడ ప్రివ్యూ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే ఈ విధంగా అప్లికేషన్ అనేది మనకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఈ అప్లికేషన్లో మనము అప్లై చేసిన స్కీమ్ డీటెయిల్స్, అలాగే మన డీటెయిల్స్, అలాగే రేషన్ కార్డ్ డీటెయిల్స్, తర్వాత మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. దీన్ని అయితే ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర అయితే పెట్టుకోండి. తర్వాత ఇంటర్వ్యూకు రమ్మన్నప్పుడు ఇవైతే తీసుకువెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.